కుక్కల్ని చంపడం నేరమా? అలాగే మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్ని కూడా సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మనుషులందరూ జంతువుల పట్ల ఎందుకు ఇంత నిర్దయగా ఉన్నారు అని రేణు దేశాయ్ గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆవిడ చాలా ఆవేశంగా మాట్లాడారు. వివరాల గురించి మాట్లాడేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మిత్రులారా, నిన్న సుదీర్ఘంగా రేణు దేశాయ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వీధి కుక్కల్ని మానవత్వం లేకుండా అలా అన్ని వందల కుక్కల్ని చంపడం అనేటటువంటి దాన్ని ఆవిడ ఆక్షేపించారు. అలాగే ఆవిడకున్నటువంటి బాధని బయట పెట్టారు. ఆవిడ జంతు ప్రేమికురాలు. అలాగే ఆవిడ ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. సో యాక్చువల్గా ఏంటి అనంటే, ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ ఇష్యూ ఏదైతే ఉందో, ఆర్గనైజేషన్ దేనికి సంబంధించిందో దాని పట్ల వార్తలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిల్ని ఖచ్చితంగా ఖండించడం అనేది జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి దశ నిర్దేశం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళ మీద ఉంటుంది. ఆవిడ ఆవేశంగా మాట్లాడుతూ ఏంటి అనంటే, ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వాలు పని చేస్తున్నాయి, వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి అని మాట్లాడుతున్నారు. పెరిగిపోతున్నప్పుడు వాటికి స్టెరిలైజ్ చేసి ఇది చేయొచ్చు కదా, అలాగే కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, అవి ఇవ్వచ్చు కదా, కుక్కలు పెరగకుండా చేయొచ్చు. వీటన్నిటి పట్ల నిర్లక్ష్యం వహించి ఈ రోజు బతికుండగానే చూస్తూ ఉండగానే వాటిని అలా చంపేస్తారా అనేటటువంటి ఆవేదన వెలిపుచ్చారు. నిజంగా ఆవిడ ఆవిడ అది వెలిపుచ్చటంలో న్యాయం ఉంది. ఎందుకంటేనండి, ఏ జీవినైనా సరే, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటి అనంటే, ఆవిడ అలా చంపడము ఇది అని మాట్లాడుతున్నారు. మరి నాన్ వెజ్ తినేటటువంటి వాళ్ళు అవి కూడా ప్రాణాలే కదా, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది. ఇక్కడ ఒకదానికొకటి పోల్చడానికి ఉండదండి. రేణు దేశాయ్ గారికి కూడా ఇది కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి అనంటే, ఇప్పుడు కుక్కని చంపడము, మనం తినేటటువంటి వాటిల్ని ఏవైతే ఉన్నాయో, ఈ కోళ్ళు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఆహారానికి పనికొచ్చే వాటిల్ని చంపడం ఏదైతే ఉందో, ఈ 2 ఒకటి కాదు. ఎందుకంటే అవి ఆహారం కోసం ఉన్నాయి, వాటి కోసం ఉపయోగిస్తున్నాం. కుక్కలు అనేటటువంటి కాపలా కోసం ఉన్నాయి. ఏ జీవైనా ప్రకృతిలో ఒక బ్యాలెన్స్ ని క్రియేట్ చేయడానికే భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో రకాలైనటువంటి వాటిల్ని సృష్టించాడు. చెట్టులను కానీ, చేమను కానీ, వృక్షాలను కానీ, మనుషుల్ని కానీ, జంతువులు కానీ, పక్షుల్ని కానీ, ప్రతిదీ కూడా బ్యాలెన్స్ చేయడానికే ఉంది. మనం చాలా చోట్ల చూస్తున్నాయి, వాళ్ళ కొండలన్నీ కొట్టేసేసి విపరీతమైనటువంటి ఆకాశ హర్మ్యాలు తాకేటటువంటి అంతస్తులు నిర్మిస్తున్నారు. అరే, కొండలు ఎందుకు ఉన్నాయి రాబాయ్? ఎందుకు మీరు కొండలు కొడుతున్నారని అడిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే, భూమిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రకృతి ఏర్పడింది. ప్రకృతిని ప్రకృతిలాగా కాపాడడం మానేసాం. అడవులను నరుక్కుంటా వచ్చాం. ఇవాళ ఎంత రేడియేషన్ పెరిగిపోతుంది. ఈ వాతావరణానికి సంబంధించినటువంటి వాతావరణ ప్రేమికులు మొత్తుకుంటున్నారు. వాళ్ళు వాటి మీద ఫైట్ చేసే వాళ్ళు వాటి గురించి అవగాహన ఇస్తున్నారు. అలాగే జంతువులు ప్రేమించేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన సున్నితమైన అంశం ఏంటి అనంటే, రేణు దేశాయ్ గారు మాట్లాడింది ఏంటంటే, అంత కర్కశంగా వాటిల్ని గన్స్ ఉంటాయి అన్నమాట, ఇంజెక్షన్స్. అవి దూరం నుంచి షూట్ చేస్తే అవి వాటికి తగిలి చనిపోతాయి, లేదా వాటిని ఎలక్ట్రికల్ షాక్లు ఇచ్చేసి చేస్తూ ఉంటారు. కానీ ఇది చట్టంలో ఉంది. ఎందుకు అనంటే, పిచ్చి పట్టినటువంటి కుక్కల్ని కానీ, ఈ విధంగా మనుషుల మీదకి ఉన్నటువంటి వైల్డ్ డాగ్స్ అని ఖచ్చితంగా చంపడానికే పర్మిషన్ ఉంది. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అంటే వాటికి తెలివి ఉండగానే ప్రాణం తీయడం అనేటటువంటి దాన్ని నిజంగా మన యొక్క రాజ్యాంగంలో లేదు. ఖండిస్తారు అది. అంటే మనుషులు ఉరి తీసేటప్పుడు సజెషన్ ఇస్తారా అంటే, అరే, ఏ కేసుకి ఆ కేసుకి సంబంధించిందే ఒక లా ఉందండి. అది అర్థం చేసుకోండి ముందు ఫస్ట్. అలాగే కుక్కలకు కూడా ఒక సజెషన్ ఇచ్చిన తర్వాత వాటిని ఎలక్ట్రిక్ దీంట్లో పెట్టేసి వాటిని చంపడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాటిని కంట్రోల్ చేయడం అనేటటువంటిది ఎక్కడ లేదు. ఇక్కడ 2 విషయాల్లో ఇద్దరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒకళ్ళు జంతు ప్రేమికులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఒకళ్ళు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ప్రభుత్వం ఏదైతే ఉందో, కుక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి అనంటే వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వానికి కాదా? ఈ కుక్కలకి సంబంధించి ఎన్ని వందల కోట్ల నిధులు ఉన్నాయి. ఒకసారి ఆ నిధులు ఏం చేస్తున్నాయి ఆర్టీఐ చట్టంలో వేయండి. ఈ జంతు ప్రేమికులందరికీ చెప్తున్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ చెప్పారు, బాగుంది. ఇమీడియట్ గా ఆర్టీఐ అప్లై చేయండి. అరే, ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయడానికి, అలాగే వీటి సంరక్షణ కోసం ఎన్ని వందల కోట్ల నిధులు రిలీజ్ చేస్తుంది, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయి అనే దాని మీద కూడా మీరు ఫైట్ చేయాలి.
అది మీ బాధ్యత. వచ్చి ప్రెస్ మీట్లు పెడితే సరిపోదు. ఎందుకనంటే మేమున్నామంటే ఎన్నో కొన్ని వేల మీద వాటి మీద కొట్లాడుతున్నాం. మీ పని మీరు కూడా సక్రమంగా చేయండి. అలాగే ప్రభుత్వము రిలీజ్ చేస్తున్నటువంటి వీటికి సంక్షేమం కోసం, వీటి సంక్షేమం కానివ్వండి, లేకపోతే వీటి సంరక్షణ కానివ్వండి, వీటిని కంట్రోల్ చేయడం కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి నిధులు ఏమవుతున్నాయి, అవి ఎందుకోసం రిలీజ్ అయినాయి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, వాటి పాపులేషన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయింది ప్రభుత్వం. కంట్రోల్ చేయలేకపోగా దీన్ని తీసుకొని సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది అనంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఈ విషయంలో పర్టికులర్ గా ఈ విషయంలో కుక్కలు పెరుగుతున్నాయంటే బాధ్యత ఎవరిదండి? అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ ఏం చేస్తుంది? యానిమల్ హస్బెండరీ బాధ్యత, మినిస్ట్రీ బాధ్యత. ఇన్ని కుక్కలు ఎందుకు పెరుగుతున్నాయి, వీటి సంతతి పెరుగుతుంది, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎందుకు ఇవి పిచ్చి పట్టినట్లు బిహేవ్ చేస్తున్నాయి, అలాగే రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా వరకు కూడా ఇక్కడ ఎందుకు కుక్కల్ని హేట్ చేస్తున్నారు, ఎందుకు కుక్కలు మనుషుల మీద పడి కరుస్తున్నాయి అని అంటే ఆ వీధిలో ఎవడో ఒకటి దాన్ని చంపేస్తాడు. ఆ స్కూటర్ ఎక్కిచ్చో, కార్ ఎక్కిచ్చో, లేకపోతే ఇంకేదన్నానో గాయపడి వాడు వెళ్ళిపోతాడు. సో అవి ఏం చేస్తాయి, ఏ స్కూటర్ వస్తున్నా కూడా అది ఇంకెవరిని చంపేస్తాయని ముందస్తు జాగ్రత్తగా స్కూటర్ల మీద లేకపోతే ఆ కార్ల వెంట పడతాయి. అలా పడుతూ కూడా చచ్చిపోయినటువంటి కుక్కలు బోళ్ళన్నీ ఉన్నాయి. సో ఇవి వాటి భయం. కానీ వాటిలో వీధిలో అన్ని కుక్కలు ఉన్నాయి. అన్ని కుక్కలు ఉన్నప్పుడు ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు చంపడం కరెక్ట్ అని మాట్లాడేటటువంటి వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది. అరే అన్ని కుక్కలు పెరిగిపోతున్నప్పుడు మీరు అక్కడ యానిమల్ హస్బెండరీకి ఎందుకు, ఆ డిపార్ట్మెంట్ కి మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఒకవేళ ఇచ్చారా, ఇస్తే వాళ్ళే చర్యలు చేపట్టలేదా? అది కూడా ఇవాళ చర్చకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అనంటే ఇక్కడ ఇన్ని కుక్కలు పెరిగిపోతున్నాయి అనంటే ఇక్కడ రేణు దేశాయ్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే, అమ్మ మీరు మాట్లాడింది చాలా బాగుంది, కుక్కల వరకు చాలా బాగుంది, కానీ కుక్కల్ని చంపేస్తున్నారు, నాకు డెంగ్యూ వచ్చింది, దోమల్ని చంపట్లేదు కాబట్టి దోమలందరినీ చంపలేదని మిమ్మల్ని ఏం చేయాలా అంటే ఇక్కడ ఏ కేసు కా కేసే మాట్లాడాలండి. అలాగే రేపులు చేస్తున్నారని మగవాళ్ళందరినీ చంపుతున్నారా? మనుషులు వేరు, జంతువులు వేరు, వాటికి ఉన్న లా వేరు, మనుషులకున్న లా వేరు. అర్థమైందా అండి? ఆవేశం ఉంది కదా అని చెప్పి పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడకపోతే మీరైనా నేనైనా ట్రోల్కి గురవుతానండి. ఫస్ట్ మీరు మాట్లాడాల తప్పే లేదమ్మా, మీరు కరెక్ట్ గా మాట్లాడారు, మీ ఆవేదనకు అర్థం ఉంది. నాకు కూడా బాధే, నాకు కూడా కుక్కలు నేను పెంచను, కుక్కల్లో నిజంగా పెంచడం నాకు ఇష్టం లేదు. కానీ మా ఇంట్లోకి వచ్చిన కుక్కలు ఎట్లా వచ్చినాయో మళ్ళీ అట్లా వేరే వాళ్ళకి జాగ్రత్తగా పెంచుకునే వాళ్ళని చూసి అప్పగించా. ఇంట్లో మా అమ్మాయి కుక్కలను కొనేస్తా ఉంటది. వాటిని ఇంట్లో నా వల్ల కాదు వాటిని పెంచడం, నాకు ఇష్టం లేదు, నేను పెంచను. మా అమ్మాయి ఊరు వెళ్ళిపోవడం, దాన్ని కొన్ని నెలలు పెంచడం, మా అమ్మాయి ఊరు వెళ్ళంగానే ఎప్పుడు వెళ్తుందా అని చూస్తాను. వెళ్ళింది అని అంటే ఇమ్మీడియట్ గా ఎవరు బాగా పెంచుకుంటారో, ఎవరు ప్రేమికులు ఉన్నారో వాళ్ళని పిలిచి సెలెక్ట్ చేసి మరి వాళ్ళకి ఇస్తాను. ఆ కుక్కలకి అన్ని ఇంజెక్షన్స్ చేయించి మళ్ళీ వాళ్ళు చేస్తారో లేదో అని చెప్పేసి నాకు నిజంగా ఇష్టం లేదండి. కానీ ఒక జీవిని మాత్రం నేను అట్లా ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద వదిలేయడమో లేదా ఇంకొకటో నేను చేయను. అది బాధ్యతగా ఎంతమంది చేస్తున్నారు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కుక్కల ప్రొడక్షన్ అనేటటువంటిది ఒక్కొక్క కుక్క 4 నుంచి 12 మంది పిల్లల్ని పెడుతుంది. అంత హ్యూజ్ ప్రొడక్షన్ అనేటటువంటిది కుక్కలకి ఉంది. అసలు వాటిల్ని కంట్రోల్ చేయడం మీద ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి, ఇవి చర్చించాలి కదండి. మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆవేశంగా మాట్లాడేసి ఇన్ని కుక్కల్ని ఆవేశం ఉందమ్మా, నిజంగా బాధ ఉంటది, మాకే బాధ అనిపించింది మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అరే ఇన్ని కుక్కల్ని ఎట్లా చంపుతారు అని చెప్పేసి నిజంగా దాని మీద మాట్లాడదాం. అంతేగాని పోయి రేపులు చేస్తున్నారని మగవాళ్ళు చంపేస్తారా, మగవాళ్ళు అందరినీ చంపేస్తారా, ఇది కాదండి విషయము. ఇక్కడ జనం ఏమవుతున్నారని మీరు ప్రజల్ని ప్రశ్నించండి. మాలాంటి వాళ్ళని కూడా అలర్ట్ అవుతాం, ఖచ్చితంగా అలర్ట్ అవుతాం. అంతేకాని ఒక కేసుని, జంతువుల కేసుని తీసుకొచ్చి మనుషులకి ముడిపడి, జంతువుకి మనిషికి తేడా లేదండి, కుక్కలకి మనుషులకి తేడా లేదండి. అలాగే రేపులు మాట్లాడితే ఈ మధ్య కాలంలో ఒక మాట బలంగా వస్తుందంటే ఏ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ఏ విషయం గురించి మాట్లాడినా మగాడు రేపులు, ఏ విషయం గురించి మాట్లాడినా మగాళ్ళని నరికేయాలి. అందరు మగాళ్ళు రేపులు చేస్తున్నారా? రేపులు చేసిన మగాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఇవాళ మరి రేణు దేశాయ్ గారు మీరు బాధ్యతగా ఇది పెట్టారండి. మీకు అంటే కోపం వస్తుందో లేదా మీ అభిమానులకు కోపం వస్తుందో, కానీ ఒకటి మాట ప్రశ్నించాలి. మరి మీరు ఇంత ఆవేశంగా మరి ఏ రేపులు జరిగినప్పుడైనా ఏ అమ్మాయి గురించైనా ఇంతే ఆవేశంగా ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలేదమ్మా. అందుకే ఈ రోజు జనాలకి ఎందుకు కోపం వచ్చింది అంటే మీరు ఎప్పుడు ఏ విషయాన్ని కూడా పబ్లిక్ ఇష్యూస్ ని ఎప్పుడు కూడా మీ ఇష్యూస్ గా భావించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. మీ గురించి పెట్టారో, మీ గురించి ఇంటర్వ్యూలు ఇచ్చారో, మీ గురించి మీకు జరిగినటువంటి అన్యాయం బయటకు వచ్చింది, మేమందరం కూడా మీకు సపోర్ట్ చేసాం, ఇవన్నీ జరిగినాయి తప్ప సోషల్ కాజెస్, సోషల్ ఇష్యూస్ మీద మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి
కుక్కల గురించి మాట్లాడుతూ రేపులు మగవాళ్ళని వెళ్ళేసరికి ఏదైనా బాధ వస్తుంది. ఇక్కడే మీరు ట్రోలింగ్ కి గురవడానికి కారణమైంది ఏంటి అని అంటే సంబంధం లేని విషయాల్ని దీంట్లోకి ఆవేశంలో లాక్కి రాకండి. మీకు ఉద్వేగం ఉంది, మీకు కాదు. మీరు చెప్పిన తర్వాత నాకే చాలా బాధేసింది. నాకు కుక్కలు పెంచడం అస్సలు ఇష్టం లేదు. కానీ నా ఇంట్లో వచ్చిన కుక్కల్ని ఎవరెవరికి ఇచ్చానో కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. ఆ కుక్కని పెంచుకునేటటువంటి వాళ్ళకి దాదాపు 3 కుక్కలు 4 కుక్కలు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాయి. అన్ని వ్యాక్సిన్స్ వేయించి మరి సర్టిఫికెట్ కూడా చూపిస్తాను నేను మీకు. వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇచ్చి మరీ పంపించాను నేను. ఇదిగో ఇన్ని ఇంజెక్షన్స్ చేయించాను, ఫర్దర్ గా ఇంత చేయించాల్సి వస్తుంది, ఇదిగోండి అని చెప్పేసి అని. మా ఇంట్లో కూడా మా రిపోర్ట్స్ కూడా లేవు, మెడికల్ రిపోర్ట్స్. అంత పెట్టి మరీ నేను పంపించిన బాధ్యత. ఎందుకు అనంటే నాకు అక్కర్లేకపోయినా అది కూడా ఒక ప్రాణి, నాకు ఇష్టం లేకపోయినా అది ఇబ్బంది పడకూడదు అని పంపించినటువంటి క్షణాలు ఉన్నాయి. మీరు ఒక ప్రశ్న వేశారు, మీరు ఎవరికైనా భోజనం పెట్టారా, అనాథాశ్రమాలకు వెళ్ళారా? నేను చేస్తున్నాను, మేమందరం కూడా చేస్తున్నామండి. ఎవరో ఒకళ్ళు మాట్లాడిన దానికి అందరినీ అంత ఆవేశంగా మాట్లాడడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు. మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు అందరూ కోపానికి కారణమైంది ఏంటంటే ఇక్కడ ఒక్కటి అర్థం చేసుకోండి. మీరు కేవలం కుక్కలకి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు. మీరు జంతు ప్రేమికురాలని బయటకు వచ్చి ఆవేశంగా మనుషులు కంటగట్టి మాట్లాడేశారు. మరి మనుషులకి జరిగినప్పుడు ఎప్పుడైనా వచ్చారమ్మా? మరి మీరు అందరినీ మీరు అడిగారు కదా రేణుదేశాయ్ గారు, రేపులు జరిగినప్పుడు లేకపోతే మీరు ఎవరి అనాథ శరణాలయాలకు వెళ్ళారా, మీరు ఎవరికైనా చేశారా, ఏదైనా హెల్ప్లు చేశారా అని మాట్లాడారు. మరి ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినప్పుడు మీరు బయటకు వచ్చారా అండి? ఇలా ప్రెస్ మీట్లు పెట్టారా అండి? ఇవి కూడా విశ్లేషణకు వస్తే ఇంకొక విషయం పబ్లిక్ కూడా నేను చెప్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటివి అడగండి తప్ప దయచేసి వ్యక్తిగత జీవితాలను ఎందుకు టార్గెట్ చేస్తారు? వ్యక్తిగత జీవితాలకు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దానికి ఆవిడ వ్యక్తిగత జీవితానికి ముడిపట్టి పాప పిల్లల్ని ట్రోల్ చేయడము లేకపోతే ఆమెని ట్రోల్ చేయడం, ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఆవిడ ఇంకా కనీసం ఆవిడ బాధ్యతాయుతంగా ఒక జంతు ఎన్జిఓ పెట్టుకొని జంతువులు కాపాడేటటువంటి ఒక బాధ్యతను నెత్తినేసుకుంది. మీరేమే నెత్తినేసుకున్నారు? అది కూడా మాట్లాడాలి కదా. మనము తిట్టే వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు మహిళల్ని మాట్లాడకండి. కొంతమంది మహిళలు ఉన్నారు, అక్కడ కూడా సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి తప్ప మిగిలిన వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడడం అనేటటువంటి ఖండిస్తున్నాను నేను ఇక్కడ. అలాగే రేణుదేశాయ్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కుక్కల గురించి ఏం మాట్లాడారో అవన్నీ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యం ఉంది, అలాగే పబ్లిక్ కూడా దాని పట్ల సరిగ్గా బాధ్యత రాహిత్యంగా ఉంది, ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉంది. అంతవరకు ప్రశ్నించండి, దాంట్లో తప్పే లేదు. కానీ ఎవరో వచ్చి మాట్లాడినందుకు నువ్వెన్ని కుక్కల్ని కాపాడినావు అనాలి, లేదా అతన్ని కూర్చోబెట్టి ఆర్టీఐలో కేసు వేయమనాలి. ఇదిగో ఇన్ని నిధులు అవుతున్నాయిరా, ఆ నిధులన్నీ తీసుకెళ్లి ఇదిగో ఉచిత పథకాలకు ఖర్చు పెడుతుంది, పోయి అక్కడ ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి అని మీరు సమాధానం చెప్పి ఉంటున్నట్టయితే నోరు మూసుకుని అందరూ మీకు సలాం చేసి ఉండేవాళ్ళు. బాధ్యత మనందరికీ ఉందండి. ఒక రేణుదేశాయ్ గారికే కాదు, ఒక ప్రియా చౌదరికే కాదు, మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. కానీ విమర్శించేటప్పుడు ఏ పాయింట్ దగ్గర వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారో దాన్ని మాత్రమే మాట్లాడింది తప్ప హోల్ మొత్తం తీసుకొని వచ్చి మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం మాట్లాడారో దానికి కౌంటర్ ఇద్దాం, అరే వాళ్ళు ఏమున్నారో ఏం చేద్దాం, అంతేగాని ఆవిడ చాలా మంచి విషయాలను తీసుకొచ్చారు ముందుకి. ఏంటి అని అంటే, అరే కుక్కలకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, వాటి ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకో ప్రభుత్వం పట్టించుకోలేదు, 1కి 12 కుక్కలు వచ్చినాయి, 12 కుక్కల్ని మీరు వదిలేసేసరికి 12 × 12 224 కుక్కలు వీధిలోకి వచ్చినాయండి. 12 కుక్కల్ని మీరు కంట్రోల్ చేసి ఉంటున్నట్టయితే ఈ రోజు కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టులో మీరు ఎందుకు వేసుకున్నారో అది మీ వైఫల్యం. అలాగే ఒక మాట ఆవిడ మాట్లాడారు, సుప్రీంకోర్టు లాయర్ గారికి కుక్క గరిచి ఉంటుంది, అందుకే కుక్కని. అమ్మ, ఇక్కడ సామాజిక పరమైనటువంటి ఒక ఇష్యూ ఉంటుంది, ఆ సమస్యను బట్టి అక్కడ తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంతేగాని ఆయన మరి అట్లా అనుకుంటే సహజీవనాల గురించి తీర్పులు ఇచ్చారు, నెత్తి నోరు బాదుకుంటున్నాం మేము. మరి ఆ విషయంలోకి మరి నేను మాట్లాడకూడదు కదా. మరి దాన్ని అసలాగా చేసుకునే కదా చాలా మంది సహజీవనాలు చేసి బ్రష్ పట్టి ఇచ్చినారు వివాహ వ్యవస్థనమ్మా. అరే ఏ కేసు కా కేసు మాట్లాడండి, నోటికి ఎంత వస్తే అంత ప్రెస్ మీట్ ముందు మనం మాట్లాడకూడదు. నేనైనా సరే ఆవేశంతో మాట్లాడినా ట్రోలింగ్స్ ఖచ్చితంగా వస్తే మళ్ళీ వాటికి మనం సమాధానం చెప్పాలి. అలాగే ఆవిడ కూడా శాంతంగా ప్రశాంతంగా మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. అరే నేను మాట్లాడినటువంటి విషయం ఇదండి, నా పిల్లల జోలికి ఎందుకు వస్తున్నారండి. నిజంగానే పిల్లలు ఏం చేశారండి పాపం. వాళ్ళు ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో వాళ్ళు ప్రపంచాన్ని తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది మీరు కూడా పిల్లల మీద పడిపోయి ఆ పిల్లలు ఏం చేసినారండి? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? అరే మిమ్మల్ని ఏదో అన్నారని మీకు సంబంధం లేని విషయాల్లో ఇంత మోగుతున్నారే, మరి మీ బాధ్యత ఏముంది? ఈ సమాజంలో ఈ కుక్కలు ఎందుకు పెరిగినాయి?
మీకే కుక్కల గురించి అంత ఇది ఉంటే ఎవడైనా ఒక కంప్లైంట్ ఇచ్చాడా? యానిమల్ హస్బెండరీలో ఇచ్చాడా? మినిస్ట్రీలో ఇచ్చాడా? అలాగే ఇది కుక్కల కంట్రోల్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఆఫీసర్ని తీసుకొచ్చి ఇంజక్షన్లు చేయించాడా? ఎవరు ఏం పని చేయలేదు. కానీ మాట్లాడడం మాత్రం ఫ్రీగా వచ్చేస్తుంది కదా నోట్లో నుంచి. దానికి ఏమి ఖర్చులు ఏమి ఉండవు. పెట్రోల్ పోసుకోక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, మాట్లాడేస్తే మాట్లాడేద్దాం. ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మాట్లాడదామండి. కుక్కలు నిజంగానే పిచ్చి ఉన్నాయి, కుక్కలు నిజంగానే ఇవి ఉన్నాయి. ఇంకొక విషయం కూడా నేను ఈ జంతు ప్రేమికులకి నేను చెప్తున్నాను, మీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే ప్రెస్ మీట్ల్లోకి మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేయండి. అసలు ఎవరికి ఫోన్ చేయాలనేది పని కట్టుకుని మీరు ఎందుకు ప్రచారం చేయరండి? ఎందుకు ప్రచారం చేయరు? ప్రతిరోజు ఏ నంబర్లకి ఫోన్ చేయాలో మీరు ప్రతిరోజు ఒక ట్వీట్ పెడతారు, ప్రతిరోజు ఒక వీడియో పెడతారు. ఆ వీడియో కింద లాస్ట్ లో పలానా నంబర్ కి కాల్ చేయండి, మీ వీధిలో కుక్కలు ఉన్నా లేకపోతే ఏ జంతువులకి ఏదైనా ప్రమాదం వస్తే ఇదిగో ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని పదే పదే మీరు ఎందుకు చెప్పరు? మీరు మాత్రం సంవత్సరానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి బయటకు వస్తారు. మిగిలిన వాళ్ళంతా ఈ రుగ్మత సమాజానిది. అరే వాళ్ళకి తెలియదు, మరి మీరు ఏమాత్రం అవేర్నెస్ ఇచ్చారు? అవేర్నెస్ ఎవరుగానే పడిపోతూ ఉంటారు. కనీసం దయచేసి ఇవి కూడా అందరూ పట్టించుకోండి. సమాజం కూడా కొంచెం సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడో ఆవేశాలు వీటి మీద, కుక్కల మీద చూపించకండి. అలాగే వాటి గురించి మాట్లాడినటువంటి మహిళల మీద చూపించకండి. భారత్ మాతాకి.